హాయ్ ఆల్, మేమైతే హైదరాబాద్కి వెళ్ళాము వినాయకుడి దగ్గరికి. లాస్ట్ ఇయరే అనుకున్నాము చూడాలి అని, కానీ లాస్ట్ ఇయర్ కుదరట్లేదు. అదే మేము హైదరాబాద్లో లేదు యాక్చువల్గా. సో కానీ 9th డేకి 11th డేకి అలా విమర్శనం చేస్తారు కదా. సరే అప్పుడు వెళ్ళైనా చూద్దాము అనుకున్నాం, కానీ మేము ఈవినింగ్ వెళ్ళాం. కానీ ఏంటంటే మార్నింగ్ 11:30 సంథింగ్ కదిలింది, దేవుడి కదిలి తీసుకెళ్ళిపోయారు అనేసి చెప్పాడు విమర్శనానికి. సో అట్ లాస్ట్ ఫైనలీ మేము చూడలేదు లాస్ట్ ఇయర్. సో సరే ఈ ఇయర్ అయినా చూద్దాము అని ఇంకా వచ్చాము. వస్తే ఇక్కడ ఇట్లా పెట్టారు. అస్సలు ఆ విగ్రహం ఎవరుగానం చేశారో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. బికాజ్ అది ఐస్ చూసినామనుకోండి, ఆ వినాయకుడి ఐస్ అది అంత హైట్లో ఉన్న మనం ఐస్ టు ఐస్ చూస్తే ఎట్లా ఉంటుందో ఐ కాంటాక్ట్, అట్లాగే అంత ఒక పవర్ఫుల్ అనిపించింది నాకైతే. సూపర్గా ఉండింది, అస్సలు చాలా బాగుండింది. నాకు తెలిసి 2 దగ్గర హైదరాబాద్లో 2 ప్లేసెస్లో పెడతారనుకుంటాను ఇట్లా హైట్ పరంగా వినాయకుడిని. బాలాపూర్ అండ్ దెన్ హైదరాబాద్ అనుకుంటాను. బాలాపూర్లో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ హైట్ పరంగా చూస్తే హైదరాబాద్లో పెడతారనుకుంటా. మీకు తెలుస్తా కానీ మీరు పెట్టండి, నాకైతే అసలు తెలియదు, ఐడియా లేదు. సో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇట్లా అలా లాస్ట్కి సంకెక్కాడు మా లిషిగోడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, ఇంకా ఒకేసారిగా వాళ్ళ డాడీ భుజం మీద ఎక్కేసాడు. భుజం మీద ఎక్కి ఇంకా కూర్చునేసాడు. అట్లా స్నాప్స్ తీసుకొని ఇంకా వీడియోస్ తీసుకున్న వాళ్ళు వీడియోస్ చాలా వరకు రష్ కూడా చాలా ఉన్నింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆఫ్టర్ దట్ ఇంకా అట్లా చూసుకొని ఇంకా వాళ్ళు ఇక్కడ మీడియా వాళ్ళు అందరూ ఇంకా వీడియో రికార్డింగ్స్ అన్నీ బాగా చేస్తున్నారు. కానీ అట్లా బయలుదేరి ఇంకా వచ్చేసాం. ఇంకా వస్తూ ఉండగా ఇక్కడ టెంకాయ అన్నీ ఉన్నాయి, ఇక్కడ బొమ్మలు, ఇక్కడ షాప్స్, ఇంకా అందరికీ ఫేవరెట్ పానీపూరి షాప్స్ అవి, ఇంకా పావ్ బజ్జీ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా మా బుడ్డోడిని అడిగాము తింటావరా అంటే నాకు వద్దు అన్నాడు. ఇంకా మనం ఎట్లా పరిస్థితిలో మనం దేవుడి కాడికి వస్తే ఇంకా ఆ ఒక పని చూసుకొని వెళ్దాం అనుకుంటే కానీ ఇంకా మనకి ఇంకా ఏమైనా షాప్స్ చూసామంటే మన ఐస్ దాన్ని చుట్టూరే పోతుంది. ఎట్లయినా మనం కొనకపోయినా అక్కడ ఏముందో చూస్తాం. సో అట్లాగే అక్కడ డాగ్ కనిపించింది, ఆ డాగ్ బాగుండింది అని అక్కడ వీడియో తీసుకున్నా. తర్వాత ఇక్కడ ఈయన పుచ్చకాయ తింటాను అన్నాడు లిషాంత్. సో ఇంకా వాళ్ళ డాడీ పుచ్చకాయ కొనిచ్చి ఇంకా ఆయన తినబెట్టి ఇంకా తీసుకున్నాము. ఇక్కడ తింటున్నాడు. తిని ఇంకా కొంచెంసేపు తర్వాత బయలుదేరి వచ్చేసాం అక్కడి నుంచి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.